హలో అండి. ఈరోజు అసలు ఏం జరిగింది, స్టోరీలు ఏంటనేది మొత్తం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తలకేంటి నిండుగా నూనె పెట్టాను అనుకుంటున్నారా? అసలు నూనె పెట్టయితే ఒక వారం రోజులైందండి. అసలు ఫుల్ హెడేక్ అయితే వస్తుంది. హెడేక్తో పాటు ఈ తలంతా ఇక్కడంతా నొప్పి వస్తుంది. అయితే ఒక వీడియో చూసాను, డాక్టర్ గారు చెప్పారనమాట. అదే న్యూరాలజిస్ట్ గారు ప్రతిరోజు మనం ఆయిల్ పెట్టాలంట. మనం ఇప్పుడు ఏంటో స్టైల్ కోసం దానికోసం అని చెప్పి ఆయిల్ పెట్టకుండా హెడ్ బాత్ చేసిన తలను అలాగే ఉంచిస్తాము. మన తలకు పెట్టిన ఆయిల్ అంట మన బ్రెయిన్ పీల్చుకుంటూ ఉంటుంది అనమాట, కూల్గా ఉంటుందంట. ఆయిల్ పెట్టాలంట కంపల్సరీగా. సరేలేండి, ఈరోజు స్టోరీ ఏం జరిగింది ఏంటో చూద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా సునంద అయితే ఆనందికి నువ్వు ఆదిత్య ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి చెప్తుంది. అయితే అత్తయ్య గారు అది ఆదిత్య గారు నాతో కలిసి వస్తారా అంటే, నేను ఆ ఆఫీస్కి మీ ఎండి చెప్పిందని చెప్పు అని చెప్పేసి చెప్పడంతో సరే అత్తయ్య గారు అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే సరే అంటుంది. ఇంక ఇంతలోకి అయితే అలేఖ్య అయితే జ్యోతిని కలవటానికి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తుంది. ఇంక జ్యోతి రావడంతో అలేఖ్య అయితే జ్యోతమ్మ అంటే నువ్వు నన్ను అలా మాకు అలా పిలిచే అర్హత మా కుట్టికి మాత్రమే ఉంది అంటూ ఉంటుంది. ఎందుకు వచ్చావంటే నీతో మాట్లాడాలి జ్యోతమ్మ అంటే, నువ్వు నాతో మాట్లాడాల్సింది ఏం లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి అంటే, నీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు, అందుకని వచ్చాను జ్యోతి మేడం. ఒక లాయర్ దగ్గరికి ఒక క్లయింట్ ఎందుకు వస్తుందంటే న్యాయం కోసమే కదా అంటే, ఏంటి నీకు కావాల్సిన న్యాయం అని పక్కకు తీసుకెళ్తుంది. ఇంకా పక్కకు తీసుకెళ్లడంతో అలెక్కి అయితే ఇలా చెప్తూ ఉంటుంది. నన్ను ఒకరు మోసం చేశారు, నా ప్రమేయం లేకుండా నా మెల్లో తాళి కట్టారు అంటే ఎవరు అంటే శ్రీను. కట్టింది శ్రీను అయినా కట్టించింది ఆనంది. నేను ఆనంది మీద కేసు పెట్టాలనుకుంటున్నాను అనగానే జ్యోతి ఒకసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు కట్టిన వాడి మీద కాకుండా కట్టించిన వాళ్ళ మీద కేసు పెట్టాలి అనుకుంటున్నావు అంతేనా అని చెప్పి ఇంకా జ్యోతి అడుగుతుంది. అంతేనమ్మా అని చెప్పి అనగానే, అయితే ఇప్పుడు నువ్వు ఆ శ్రీను తాళి ఎందుకు కట్టారని ఇంకా కోర్టు అడుగుతుంది. నువ్వేం చెప్తావు అంటే, ఆనంది కట్టమని చెప్పింది అందుకే కట్టాడు అని చెప్తాను అని చెప్తూ ఉంటుంది అలేఖ్య. అయితే ఆనంది ఎందుకు కట్టమని అని ఉంటుంది, ఆనంది నీకే అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉండగా, ఆనంది ఎందుకు కట్టమందంటే తన భర్తను నేను ప్రేమించాను కాబట్టి అని చెప్తూ ఉంటుంది. చూసావా, ఒక పెళ్ళైన ఆడపిల్ల భర్తను ప్రేమిస్తే ఏ కోర్టు దాన్ని కరెక్ట్ అని అనదు. నీకే ఇంకా శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళు, నువ్వు కావాలంటే శ్రీని మీద కేసు పెట్టుకో, కానీ ఆనంది మీద కేసు పెట్టితే అది చల్లదని చెప్పి చెప్తుంది. ఇంకా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇంతలోకి అయితే పద్మాలు అయితే బయటకు వచ్చేయడంగా అప్పుడే జీవనకు ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ తీస్తూ ఉండగా పద్మాలు అయితే అలెక్కని చూసి, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావే, నువ్వు గోతులు తీసే నక్కవని తెలియక నా బిడ్డ నిన్ను చేరదీసింది, తోబుట్టులాగా చూసుకుంది. నేను నా కన్న బిడ్డ కంటే నిన్ను ఎక్కువ చూసుకున్నా. మీ అమ్మ మీ నాయన నిన్ను ఎట్టా చూసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను కన్న బిడ్డలా చూసుకున్నా అని చెప్పి చెప్తూ ఉండగా, ఇంకా సరే అయితే ఏంటి ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటుంది. మీరందరూ నాకు అన్యాయం చేశారు అని చెప్పి అనడంతో, మేము నీకు అన్యాయం చేయలేదే, నువ్వే మాకు అన్యాయం చేసావు అని చెప్పేసి పద్మాలు అయితే చెప్పు తీసుకొని కొడతా పళ్ళు రాలుతాయి అని చెప్పేసి అలేఖ్యనైతే తిడుతూ ఉంటుంది. ఇంతలోకి సీన్ వచ్చి బద్దలు ఆగు అని చెప్పేసి అక్కడికైతే సింహాద్రి అయితే వెళ్తాడు. సింహాద్రి ఇంకా ఏంటయ్యా నువ్వు నన్ను ఆగమంటున్నావు, దీన్ని నరికి పోగులు పెట్టాలి, వదిలేయా నువ్వు నన్ను వదులు అని చెప్పి పద్మాలు అంటూ ఉంటే, ఊరుకో పద్మాలు నువ్వు రావే, ఎవరు పాపాని వాళ్ళే పోతారని చెప్పి ఇంకా పద్మాలను అయితే ఇంకా లాక్కొని వెళ్ళిపోతాడు శ్రీను. ఇంకా అలెక్కి అయితే నేను ఇక్కడికి జీవన వాళ్ళ అమ్మ న్యాయం చేసిద్దని చెప్తే వచ్చాను, ఇక్కడికి వచ్చి అనవసరంగా తప్పు చేశాను అనిపిస్తుంది అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తుంది. కట్ చేస్తే ఇంకా ఆదిత్య ఆనంది అయితే ఒకరికొకరు చూసుకోకుండా నడుచుకుంటూ వెళ్తుండగా ఒకరికొకళ్ళు అయితే ఢీ కొట్టుకొని కింద పడతారు. కింద పడటంతో ఆదిత్య ఆనందికి వెళ్ళి ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఉండగా, చూసారు ఆదిత్య గారు ఒకళ్ళు విడదీయాలనుకున్న విడిపోయిన బంధం మంది అని చెప్పి ఇంకా ఆదిత్య మీద పడి చెప్తూ ఉండగా, ఈ విషయం పైకి లేచైనా చెప్పవచ్చు అని చెప్పకని ఇంకా ఆనంది నవ్వుతూ పైకి లేస్తుంది. ఇంకా ఆనంది మంగళసూత్రం అయితే ఆదిత్య బట్టన్కి అయితే పట్టుకుంటుంది. మీరు విడదీయాలన్నా విడదీయలేని బంధం ఆదిత్య గారు మంది అనగానే, అవునా అయితే ఉండు నేను తీస్తాను అని చెప్పేసి ఇంకా ఆదిత్య అయితే తీసేస్తారు. ఆదిత్య గారు మన ఇద్దరిని ఆఫీస్కి వెళ్ళమన్నారు కదా అని చెప్పి అని అంటూ ఉండగా, అందుకే కదా రెడీ అవుతుంది అని చెప్పేసి కాగితాలన్నీ ఇంకా తీసుకోండి థ్యాంక్స్ అని చెప్పి వెళ్తూ ఉంటారు. అయితే ఇంకా అప్పుడే అయితే అలెక్య లోపలికి వస్తుంది. అలెక్య లోపలికి రావటంతో ఆగు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా ఆగు నువ్వు అని చెప్పి అనగానే, ఏంటి మేడం అని చెప్పి అనగానే,
ఎక్కడికి వెళ్ళొస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి వెళ్ళాలి, లేదా ఇంకా చెప్పకుండా వెళ్తే నువ్వు రాక్కర్లేదు అని చెప్పి సునంద అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా ఆదిత్య మన ఇంట్లో ఎవ్రీ ఇయర్ మంగళగౌరి వ్రతం జరుపుకుంటాం కదా అని చెప్పి అంటూ ఉంటుంది సునంద. జరుపుకుంటామమ్మా, కొత్తగా చెప్తావేంటి అని చెప్పి అనగానే, ఈసారి మనం ఇంట్లో కొత్తగానే చేస్తున్నాం. ఏంటంటే నేను, మీ భార్య, చైతన్య భార్య ముగ్గురం అయితే మంగళగౌరి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం. అంటే చేసుకోండి, నేనెందుకు అని చెప్పగానే ఖచ్చితంగా నువ్వు ఉండాలి అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది. నేను ఉండను అని చెప్పి ఆదిత్య అంటుంటే, ఆదిత్య ఇది ఫార్మాలిటీగా చెప్పేది కాదు, ఇది సాంప్రదాయం అని చెప్పి సునంద అంటూ ఉంటుంది. ఆదిత్య ఇంకా సరే అంటూ ఉంటాడు. వీళ్ళ మాటలు చాటుగా విన్న జీవన అయితే ఇంకా ఏదో ఒక ప్లాన్ చేయాలి అని చెప్పేసి ప్లాన్కి అయితే రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా జీవన అయితే ఆలిక్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో గౌరీదేవి వ్రతం అంట, ఆ వ్రతంలో నువ్వేం చేయాలో నేను ప్రత్యేకంగా చెప్పాలా, నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉండగా, నువ్వేం చెప్పొద్దులే జీవన, నాకు అంతా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక ఇంట్లో మంగళగౌరి వ్రతం చేసుకుంటూ అందరైతే కూర్చొని ఉండగా ఆనంది మెల్లో నల్లపూసలు వేయమని పంతులు గారు అయితే ఆదిత్యకి నల్లపూసలు ఇస్తాడు. ఇంకా ఆదిత్య నల్లపూసలు వేయిపోతుండగా పంతులు గారు ఒక్క నిమిషం, ఇది కూడా ఆ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఇవ్వండి అనగానే పద్మాలకైతే చాలా కోపం వచ్చి పైకి లేసి గట్టిగా అరుస్తుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, అయినా కానీ నేను గౌరీ పూజ చేసి నల్లపూసలు పెట్టుకున్నానంటే అర్థం మా ఆయన నా మెల్ల వేస్తాడని, జ్యోతమ్మ పెట్టుకుందంటే వాళ్ళ ఆయన వేస్తాడని చెప్పి, కానీ నువ్వు సూర్యబాబు వేస్తాడని, కానీ నువ్వు నల్లపూసలు పెట్టుకుంటే నీ మెల్లో ఎవడేస్తాడమ్మా అని చెప్పి ఇంక పద్మాలు అయితే గట్టిగా అరుస్తూ ఉంటే, నా మెల్లో ఆదిత్య వేస్తాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది, ఇంకా సునంద అందరూ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. అలిక్య నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని ఆదిత్య అయితే అంటుంటాడు. అర్థమవుతుంది ఆదిత్య, నా జీవితానికి ఒక అర్థం ఇవ్వమనే కదా అడుగుతుంది, వచ్చి ఈ నల్లలు నా మెల్లో వేయని ఆలిక్య అంటూ ఉంటుంది. మరి చూద్దాం నిజంగా ఆదిత్య మరి అలిక్య మెల్లో నల్లపూసలు వేస్తాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఇంకా నేనైతే ఇంత ఫుల్గా నూనె పెట్టాను, ఇంకా రేపు ఎల్లుండి కూడా పెట్టక్కర్లేదనమాట. మీరు కూడా ప్రతిరోజు అయితే డైలీ అయితే ఆయిల్ అయితే తలకు పట్టించండి. ఎందుకంటే ఆయిల్ పట్టించిపోతే మన బ్రెయిన్ అంటే వేడెక్కుతుందనమాట. ఆయిల్ పట్టిస్తే బ్రెయిన్ కూల్ అవుతుందంట. ఈ విషయం నాకు న్యూరాలజిస్ట్ డాక్టర్ గారే చెప్పారు. అందుకే నేను పెట్టి 1 వీక్ అయింది. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకుందామని చెప్పి ఆయిల్ అయితే పెట్టాను. అందుకే నా ఫేస్ అంతా జిడ్డుగా కనిపిస్తుంది. సో ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలిసినంత వరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.